కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణాభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. 3 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డుపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. నందికొట్కూరు మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే జయసూర్య వెల్లడించారు. అన్ని వార్డులలో అభివృద్ధి పనులను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికి కుళాయి నీటి సౌకర్యం కల్పించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. శాఖ మంత్రులు నారాయణ గారు వారు ఇచ్చినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో 3 కోట్ల పైచిలుకుతోని దాదాపు నందికొట్కూరు మార్కెట్ యార్డ్ నుంచి జమ్మి చెట్టు వరకు డివైడర్స్, సెంట్రల్ లైటింగ్స్ పథకానికి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఎన్హెచ్ లో ఉంది కాబట్టి ఎన్హెచ్ వాళ్ళతో కూడా మాట్లాడి పీడీతోని అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకు అంటే మనం ఈ విధంగా ప్లానింగ్ ముందుకు తీసుకెళ్తున్నాం అనేది కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. అవి టెక్నికల్ శాంక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇది కౌన్సిల్లో పెట్టి ఆమోదం తెలపాలని చెప్పేసి, ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే పబ్లిక్ సంబంధించినటువంటి ఆమోదాలకు ఎప్పుడే కానీ ఎక్కడ ఎవరం కూడా వెనుకడిగాల్సినటువంటి అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు వారు ఇచ్చినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో 3 కోట్ల పైచిలుకుతోని దాదాపు